ఖమ్మం జిల్లాలో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు విద్యార్థులు. నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో నిర్మించిన హైవే వద్ద ఓ చిన్నారి స్కూల్ అయిపోయి సైకిల్పై వెళుతుంది. అటుగా వస్తున్న లారీని గమనించకుండా రోడ్డును క్రాస్ చేస్తున్నారు. లారీ డ్రైవర్ చాకచక్యంతో లారీని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు, స్థానికులు రోడ్లు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని హైవే అధికారులు సూచిస్తున్నారు. మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో హైవేపై పెను ప్రమాదమే తప్పింది. ఒక విద్యార్థిని స్కూల్ అయిపోగానే అటు సైకిల్ మీద వెళ్ళడంతో కూడా ఒకసారిగా మనం చూస్తున్నాము. సో ఎలా వచ్చారు, ఇటుపక్క నుంచి కూడా లారీ వస్తుంది. బట్ లారీ డ్రైవర్ చాలా చాకచక్యంగా కూడా బ్రేక్ వేసి లారీని పక్కకు తీయడంతో కూడా విద్యార్థి సేఫ్గా అయితే బయటపడింది. సో ఎందుకంటే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఏదైనా జరుగుంటే కనుక పెను ప్రమాదమే జరిగి ఉండేది. సో మనం చూస్తున్నాము ఒక్కసారిగా కూడా అటుపక్క నుంచి అటు విద్యార్థి రావడం, ఇటు లారీ రావడం కూడా దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. సో లారీ కూడా ఒక వైపుకి సైడ్కి తీసుకెళ్తూ కూడా లారీ డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఇటు సైడ్ నుంచి కూడా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందనుకోవాలి. దీంతో కూడా విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డారు. సో ఈ నేపథ్యంలో కూడా అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ రోడ్డు క్రాస్ చేయాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లా పైనపల్లి హైవేపై ఘోర ప్రమాదం అయితే తప్పిందనుకోవచ్చు. త్రుటిలో కూడా ఒక విద్యార్థి అటు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అటు రోడ్డు క్రాస్ చేసేందుకు లారీని అటు గమనించకుండా ఒకేసారి రోడ్డు క్రాస్ చేసేందుకు సైకిల్తో వస్తున్న నేపథ్యంలో లారీ డ్రైవర్ చాకచక్యంగా లారీని పక్కకు తీసుకురావడంతో కూడా పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రతి ఒక్కరూ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలంటున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక్కసారిగా ఆ విద్యార్థి అటు నుంచి రావడం, ఇద్దరు కూడా ఇటు లారీ వెళ్ళడం అనేది గమనిస్తున్నాము. ఒక్కసారిగా లారీ డ్రైవర్ బ్రేక్ వేయకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఎంతో చాకచక్యంగా అటు బ్రేక్ వేయడం, లారీని సైడ్కి తీసుకెళ్ళి ఆపడంతో ఆ విద్యార్థి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఇద్దరు కూడా. ఇటు మరో పక్కనైతే వాహనాలు కూడా ఏమీ రాకపోవడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పాలి.